హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూసాం కదండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డ్రెస్కి నెక్ అండ్ హ్యాండ్స్కి ఆల్ ఓవర్ ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చానండి. ఆ పైపింగ్ థ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, ఎవరికైనా అవసరమైతే వెళ్ళి చూడండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని దానిపైన ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయాలండి పైపింగ్ థ్రెడ్ పక్క నుండే. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని టర్న్ చేసి పైపింగ్ పక్క నుండి పాదం ఇంచు గ్యాప్తో ఒక స్టిచ్ని అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మీద నెక్ లైనింగ్ మీద మనం పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ దాని మీద ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్క నుండే స్టిచ్ పడేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను డమ్మీ స్టిచ్ ఒకటి వేసాను లైనింగ్ కదలకుండా. ఇప్పుడు పైపింగ్ పక్క నుండే స్టిచ్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ నెక్ని ఇక్కడ స్టిచ్ చేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డమ్మీ స్టిచ్ తీసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టక్స్ అయితే మొత్తం నెక్ లైన్ అంతా కూడా ఇచ్చుకోవాలండి. ఇప్పుడు టర్న్ అవుట్ చేసి ఇందాక హ్యాండ్కి ఇచ్చినట్టే ఇక్కడ కూడా పాదం ఇంచు గ్యాప్తో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాల్సి ఉంటుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేయాలి. అటాచ్ చేశాక కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బాటమ్ని ఇలా ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకొని పాదం ఇంచు గ్యాప్తో ఇలా ఇన్సైడ్కి స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కొలత మాత్రమే తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా కూడా వేస్టేనండి, అదంతా కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేసుకున్నాక రెండు బాడీ పార్ట్స్ రెడీ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ రెండిటి షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను. పాదం ఇంచు గ్యాప్తో ఇలా డబల్ స్టిచ్ చేసుకుని రెండు బాడీ పార్ట్స్ని అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ని అటాచ్ చేస్తున్నానండి. హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్కి లోతు తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ని షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా ఉందో లేదో లెంత్ మెజర్ చేసుకున్న తర్వాత అప్పుడు అటాచ్ చేయాలండి. డైరెక్ట్ కార్నర్ నుండి అటాచ్ చేస్తే మనకి హ్యాండ్ సరిపోదు. ఇలా అటాచ్ చేసిన హ్యాండ్ని డబల్ స్టిచ్ వేయాలండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ ప్రకారం మనం స్టిచెస్ వేయాల్సి ఉంటుంది. నాకు హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి టోటల్ మెజర్మెంట్ 10 అండి. హాఫ్ మెజర్మెంట్ 5 మెజర్ చేసుకున్నాను. బాడీ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 40 అండి. అందుకని 1/4లో నేను 10 మెజర్ చేసుకున్నాను. అండ్ వేస్ట్ మెజర్మెంట్ కూడా నోట్ చేసుకున్నాను, 9 వచ్చింది. అండ్ హిప్ మెజర్మెంట్ కూడా నోట్ చేసుకున్నాను, 11 వచ్చింది. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఇలా డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు వేస్ట్ దగ్గర నీడిల్ దింపి మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే నడుము షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూసారా, ఇక్కడ ఇలా నీడిల్ దింపి చివరి వరకు ఎక్కడైతే మన హిప్ ఉందో హిప్ లైన్ వరకు కూడా స్టిచ్ చేసి అక్కడ ఆపేయాలండి.
ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం స్లిట్స్ స్టిచ్ చేయాలండి. స్లిట్స్ కోసం ఇలా 2 ఫోల్డింగ్స్ చేసి క్లాత్ని కింద నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా క్లాత్ని అడ్డంగా తిప్పుకొని ఇలా ఒక స్టిచ్ వేసి అక్కడ మళ్ళీ నీడిల్ దింపి మళ్ళీ క్లాత్ని తిప్పుకుంటూ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయాలండి. ఖచ్చితంగా నీడిల్ దింపాలండి, అప్పుడే కరెక్ట్గా షేప్ వస్తుంది. చూసారా, స్లిట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని దీనికి ఇలా ఇన్సైడ్ మనం ఓవర్లాక్ చేయకపోయినా ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనం ఎంత ఖర్చున్నా కూడా క్లాత్ మనకి లోపల ఇబ్బంది పెట్టకుండా ఉంటుందండి. అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. అంత ఖర్చు ఉంటే మనకి ఫ్లెక్సిబుల్గా ఉండదు కదండి లోపల. ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి అంత ఖర్చున్న ఫీలింగ్ కూడా రాదు. చూసారు కదా స్టిచ్చింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.